Now I would like to explain how to utilize else statement in while loop as well as how we are going to be nesting the while loops. So let us consider ఇక్కడ నేను while loopలో else స్టేట్మెంట్ని ఎలా వాడాలి, else స్టేట్మెంట్ని ఎలా వాడొచ్చు ఇన్ while మరియు ఒక while loopలో మరొక while loopని ఎలా ఉంచొచ్చు నెస్టింగ్ అని చెప్పబోతున్నాను. మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా కాకుండా ఈ ఎల్స్ స్టేట్మెంట్ని ఇఫ్తో పాటు కాకుండా విడిగా ఇండివిజువల్గా మనం వైల్లో కానీ ఫర్లో కానీ కూడా వాడుకోవచ్చు. పైథాన్లో ఎల్స్ని మనం ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వాడవచ్చు. అది ఎలాగూ అంటే మనం ఏదైనా వైల్ లూప్ కనుక రాస్తున్నట్లయితే వైల్ ఇదేదో టెస్ట్ కండిషన్ రైట్ సెమీకోలన్ ఇక్కడ బాడీ ఆఫ్ లూప్ కనుక రాసి మనం మళ్ళీ ఎల్స్ ఇఫ్కి ఎలా అయితే రాస్తామో అలాగే ఎల్స్కి రాసి ఎల్స్ యొక్క కింద కూడా మనం స్టేట్మెంట్స్ రాయొచ్చు. ఈ ఎల్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వెన్ ద ఎల్స్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ మీన్స్ ఈ టెస్ట్ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు ఈ ఎల్స్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ఎల్స్ను మనం ఇండివిజువల్గా వైల్ లూప్లో వాడచ్చు. అలాగే మనం ఇక నెస్టింగ్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే ఒక కంట్రోల్ స్ట్రక్చర్లో ఇంకొక దాన్ని ఉంచటము అనే దానికి వస్తే మనం అంతకుముందు ఇఫ్లో ఇఫ్ని ఎలా ఉంచవచ్చు అని చూసాము. అలాగే మనం ఒక కంట్రోల్ స్ట్రక్చర్లో అంటే ఇఫ్లో ఇఫ్ని రాయవచ్చు, అలాగే ఇఫ్లో వైల్ని రాయవచ్చు, అలాగే వైల్లో ఇఫ్ని రాయవచ్చు, అలాగే వైల్లో వైల్ని కూడా మనం రాయవచ్చు. అంటే ఏ కంట్రోల్ స్ట్రక్చర్నైనా వేరే అదర్ కంట్రోల్ స్ట్రక్చర్లో మనం నెస్టింగ్ చేయవచ్చు, ఓ దాంట్లో ఒకటి ఉంచవచ్చు. అయితే ఇక్కడ నేను వైల్లో వైల్ని ఎలా రాయవచ్చో చెప్తున్నాను. అంటే నెస్టింగ్ ఆఫ్ వైల్ కంట్రోల్ స్ట్రక్చర్, నెస్టింగ్ ఆఫ్ వైల్ అంటే ఒక వైల్లో రెండో వైల్ని ఎలా ఉంచవచ్చు అనే చెప్తున్నాను. మనం ఫస్ట్ వైల్ని ఇక్కడ రాస్తున్నాము, వైల్ కండిషన్ ఆర్ టెస్ట్ కండిషన్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, అలాగే అదే ఇండెంటేషన్తో ఇంకొక వైల్ కండిషన్ వైల్ని రాస్తున్నాము. ఇది సెకండ్ వైల్. దీని అండర్ అంటే దీని యొక్క బాడీలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇలా ఎన్ని వైల్స్నైనా ఒకదాంట్లోపు ఒకటి ఉంచవచ్చు. మళ్ళీ మనం ఒకవేళ ఫస్ట్ వైల్లో కనుక కొన్ని స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తే ఈ ఫస్ట్ వైల్ యొక్క ఇండెంటేషన్తో కొన్ని స్టేట్మెంట్స్ రాయవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఈ వైలు మరియు ఈ స్టేట్మెంట్స్ ఒకే ఇండెంటేషన్తో ఉన్నాయి. అంటే ఈ స్టేట్మెంట్స్ ఈ వైల్ లూప్ యొక్క బాడీలోనే ఉన్నాయి. ఈ వైల్ లూప్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది. ఈ స్టేట్మెంట్స్ వైల్ లూప్ యొక్క బయట ఉన్నాయి. ఈ రెండు స్టేట్మెంట్స్ వైల్ లూప్ లోపల మరియు ఈ వైల్ లూప్ కూడా ఈ ఫస్ట్ వైల్ లూప్ లోపల ఉన్నది. రైట్, క్షమించాలి, ఇక్కడ నేను చిన్న పొరపాటు మాట్లాడాను. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వైల్ లూప్ బయట ఉన్నాయి. ఇవి అవుట్ ఆఫ్ వైల్ లూప్ బయట ఉన్నాయి. రైట్, ఈ ఫస్ట్ వైల్ లూప్ లోపల ఈ స్టేట్మెంట్స్ మరియు ఈ వైల్ లూప్ ఉంది. ఈ సెకండ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఈ సెకండ్ వైల్ లూప్ లోపల ఉన్నాయి. ఈ థర్డ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అసలు ఫస్ట్ వైల్ లూప్ బయట కూడా ఉన్నాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ని వ్రాసి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. రైట్, ఈ రెండిటి కోసం నేను పైథాన్ యొక్క ఆన్లైన్ కంపైలర్లో ఎల్స్ ఎలా వాడచ్చు, వైల్లో ఒక వైల్లో ఇంకో వైల్ని ఎలా నెస్టింగ్ చేయొచ్చు మీకు నేను చూపించబోతున్నాను. రైట్, నేను పైథాన్ ఆన్లైన్ కంపైలర్ని తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ కామెంట్ లైన్ రాస్తున్నాను, యూజింగ్ ఎల్స్ ఇన్ వైల్ అని. ఇక్కడ నేను ఒక ఏ వాల్యూని ఏదో 1 కింద తీసుకున్నాను, ఏ వాల్యూని 1 అనుకుంటున్నాను. 1 ఈ ఏ వాల్యూ 3 కన్నా తక్కువైతే ఈ వైల్ లూపు ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అయితే నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. రైట్, నేను ఏ వాల్యూని
ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ అని కొద్దిగా స్పేస్ ఇచ్చి కామా ఇచ్చి ఏ వాల్యూని ఏలో ప్రింట్ చేస్తున్నాను. రైట్, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇలా రాస్తున్నాను. నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఏ ప్లస్ 1 అని రాశాను. రైట్, ఇక్కడ నేను ఎల్స్ స్టేట్మెంట్ని ఇక్కడ రాస్తున్నాను. ఎల్స్ ఇక్కడ ప్రింట్ వీఆర్ అవుట్ ఆఫ్ వైల్ యొక్క బయట ఉన్నాము. మరియు ఇంకోటి ఇక్కడ ఏ వాల్యూ ఎంతో చూద్దాం మనం. ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ ఈక్వల్ టు అని పెట్టి నేను మళ్ళీ ఇక్కడ ఏ రాస్తున్నాను. మనకి తెలుసు కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుందని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది అంటే ఏ వాల్యూ స్టార్టింగ్లో 1 ఉంది. ఏ వాల్యూ స్టార్టింగ్లో 1 ఉంది. ఏ వాల్యూ 3 కన్నా తక్కువ లెస్ దాన్ 3 కాబట్టి ఫస్ట్ 1 ప్రింట్ అయ్యింది. ఇక్కడ అవుట్పుట్ రాస్తున్నాను నేను. తర్వాత ఏ వాల్యూ ఏకి ఏ ప్లస్ 1 ఒకటి కూడా ఏ వాల్యూ 2 అయింది. 2 కూడా దీనికన్నా తక్కువ కాబట్టి 2 ప్రింట్ అయింది. తర్వాత ఏకి మళ్ళీ 1 కూడాం, ఏ వాల్యూ ఈక్వల్ టు 3. 3 కూడా 3 కన్నా తక్కువ కాబట్టి ప్రింట్ అయింది. తర్వాత ఏ వాల్యూ 4 అవుతుంది. 4 అయిన తర్వాత తక్కువ కాబట్టి వైల్లో నుంచి ఇక్కడ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఇక్కడ ఏ వాల్యూ 4 ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం 3 వరకే ప్రింట్ అవుతుంది. నేను దీన్ని మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఏ వాల్యూ 1, ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 3. లూప్లో నుంచి బయటకు వచ్చేసరికి ఏ వాల్యూ 4. ఎందుకు? ఏ వాల్యూ ఏ ప్లస్ 1 4 అయింది. 4 లెస్ దాన్ 3 ఫాల్స్ కాబట్టి వైల్లో కాకుండా బయటకు వచ్చి వేరే దాన్ని ఎల్స్ పార్ట్లో దాన్ని చేసింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ ఎల్స్ ఇన్ వైల్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను నెస్టింగ్ చేయటం ఎలాగా అంటే ఒక వైల్ లూప్ని ఇంకో వైల్ లూప్లో ఉంచడం ఎలాగా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ కామెంట్ లైన్ని నెస్టింగ్ ఇలా రాస్తాను. ఎగ్జాంపుల్ ఫర్ నెస్టింగ్ ఆఫ్ వైల్ లూప్ అని నేను రాస్తున్నాను. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే ఐ వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. రైట్, ఐ వాల్యూ ఈక్వల్ టు 1. ఐ వాల్యూ 1 తీసుకున్నాను. వైల్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అయినట్లయితే ఇక్కడ నేను ఒక పని చేస్తున్నాను. ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ outer loop ఎగ్జిక్యూటెడ్ ఎన్నిసార్లు అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానికి ఐ మళ్ళీ కామా ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి టైం ఎన్నోసారి అవుటర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనే దానికోసం ఒక స్టేట్మెంట్ రాశాను. మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జే అనేదాన్ని ఇంకో దాన్ని తీసుకుంటున్నాను. జే ఈక్వల్ టు 1. రైట్, జే ఈక్వల్ టు 1 తీసుకున్నాను. వైల్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ అని రాశాను. ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే ఇది ఈ వైల్లో ఇప్పుడు మనం గమనించినట్లయితే ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి, జే ఈక్వల్ టు 1 అనేది ఒకటి, వైల్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది ఒకటి, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ వైల్ లోపల నేనేం రాస్తున్నాను అంటే ప్రింట్ ఫర్ outer loop వాల్యూ అవుటర్ లూప్ వాల్యూ ఐ కాబట్టి ఐ
కామా పెట్టి మళ్ళీ ఇన్నర్ లూప్ ఎందుకు ఈ వైల్ లూప్ పైన ఉన్న వైల్ లూప్లో ఇన్నర్ లూప్ వాల్యూ j కాబట్టి కామా j కామా ఎగ్జిక్యూటెడ్ అని రాశాను. మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దీని కింద రైట్ j ఈక్వల్ టు j+1 అని రాస్తున్నాను. j వాల్యూని ఇంక్రిమెంట్ చేశాను. మరి i వాల్యూని కూడా ఇంక్రిమెంట్ చేయాలి కదా. i వాల్యూని ఎక్కడ ఇంక్రిమెంట్ చేయాలి నేను? i వాల్యూని యాక్చువల్గా ఫస్ట్ లూప్లో ఇంక్రిమెంట్ చేయాలి. అంటే i ఈక్వల్ టు i+1. మీకు కొద్ది కన్ఫ్యూజ్ ఉన్నట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించండి. రైట్, నేను ఫస్ట్ i వాల్యూని ఇక్కడ i వాల్యూ 1 తీసుకున్నాను. ఇదంతా కూడా ఔటర్ లూపు, ఇదంతా కూడా ఔటర్ వైల్ లూపు. ఈ ఔటర్ వైల్ లూప్లో ప్రింట్ స్టేట్మెంటు, j వాల్యూ, ఈ i 3 ఉన్నాయి. అంటే ఈ ప్రింట్ స్టేట్మెంటు j వైల్ అంటే ఇంకో వైల్ ఉంది కాబట్టి ఈ సెకండ్ వైలు ఫస్ట్ ఉన్న వైల్ లోపల నెస్టెడ్ అయ్యింది. ఈ వైల్ లోపల ఏమున్నాయి? ప్రింటు j ఉన్నాయి. మళ్ళీ i వాల్యూని పెంచాలి కాబట్టి ఐని ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఔటర్ లూప్ కాబట్టి ఔటర్ లూప్లో i ఈక్వల్ టు i+1 రాశాను. ఈ i ఈక్వల్ టు i+1 ఔటర్ లూప్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. ఒక ఎర్రర్ వచ్చింది. ఫర్ ఔటర్ లూప్ వాల్యూ 1 ఇన్నర్ లూప్ రైట్ మెయిన్ పైథాన్ లైన్ నెంబర్ 6 ట్రాక్ బ్యాక్ మెనీ j ఈక్వల్ టు క్యాపిటల్ J రాశాను, అది పొరపాటు. j ఈక్వల్ టు స్మాల్ j రాయవలసింది, నేను క్యాపిటల్ J రాశాను. రైట్, దీన్ని నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. రైట్, చూడండి, ఔటర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం. ఫర్ ఔటర్ లూప్ వాల్యూ 1 ఇన్నర్ లూప్ వాల్యూ ఈజ్ 1. రైట్, అంటే i వాల్యూ 1 అయ్యింది, కరెక్టే. j వాల్యూ కూడా 1. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇది కరెక్టు, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. j వాల్యూ 2 అయింది, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇక్కడ ఇన్నర్ లూప్లో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇక్కడ నెస్టెడ్ వైల్ లూప్లో ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేసింది. బయటకు వస్తే ఈ i వాల్యూ ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే ఈ ఇన్నర్ లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది. యాక్చువల్గా మీకు ఇక్కడ తెలియటానికి నేను ఇంకొక కామెంట్ లైన్ కూడా రాస్తాను. ఏమని రాస్తాను అంటే యాక్చువల్గా ఇన్నర్ వైల్ లూప్ అని రాస్తాను. అలాగే ఇక్కడ ఇంకో కామెంట్ రాస్తాను. రైట్, స్టేట్మెంట్స్ ఇన్ ఇన్నర్ వైల్, ఇవి ఇన్నర్ వైల్లో ఉన్నాయి. ఇది కూడా ఇన్నర్ వైల్లోనే ఉంది, కాకపోతే ఇది ఎక్కడుంది? ఔటర్ వైల్లో ఉంది. ఎలాగా? ఔటర్ వైల్ ఇండెంటేషన్తో ఉంది, మీరు గమనించినట్లయితే. రైట్, దిస్ ఈజ్ ఇన్ ఔటర్ వైల్ లూప్. కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, i వాల్యూ 1 అయ్యింది, లోపలికి వచ్చాము. i వాల్యూ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యింది అని చెప్పింది. j వాల్యూ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ట్రూ, ఇది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ ప్రింట్ స్టేట్మెంట్ j వాల్యూ j+1, ఆల్రెడీ j వాల్యూ 1 +1 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇది ఫాల్స్ కాబట్టి వదిలేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి వచ్చింది. నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే ఔటర్ లూప్లోకి వచ్చింది. i ఈక్వల్ టు i+1, పైకి వెళ్ళాము. 2 లెస్ దాన్ 3 కాబట్టి ప్రింట్ ఔటర్ లూప్ ఎగ్జిక్యూటెడ్ సెకండ్ టైం. ఔటర్ లూపు సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుతున్నప్పుడు j వాల్యూ ఎంత? 1. మళ్ళీ j వాల్యూ ఇనీషియలైజ్ అయ్యింది. 1 లెస్ దాన్ 2, రైట్, ఈ ప్రింట్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అయ్యింది. రైట్, ఫర్ ఔటర్ లూప్ వాల్యూ 2 ఇన్నర్ లూప్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూటెడ్. ఆ తర్వాత j ఈక్వల్ టు j+1, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, ఫర్ ఔటర్ లూప్ వాల్యూ 2 ఇన్నర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ సెకండ్ టైం. చూడండి, ఇక్కడ అదే ఉంటుంది. రైట్, ఫర్ ఔటర్ లూప్ వాల్యూ 2 ఇన్నర్ లూప్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ టైం. ఔటర్ లూప్ వాల్యూ 2 ఇన్నర్ లూప్ వాల్యూ ఈజ్ 2 ఎగ్జిక్యూటెడ్. రైట్, అలా అయింది. మళ్ళీ j వాల్యూ 3 అయ్యింది, కానీ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఫాల్స్ కాబట్టి i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది.
ఐ వాల్యూ 3 అయింది, 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఈసారి మళ్ళీ జే వాల్యూ ఇనిషియల్ అయ్యేది, జే వాల్యూ 1 అయింది కాబట్టి ఈసారి ఈ స్టేట్మెంట్ 1 2 3 జే వాల్యూ 1 2 3 వరకు మారే వరకు 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు దీన్ని గమనించండి. రైట్. అవుటర్ లూప్ వాల్యూ 1, ఇన్నర్ లూప్ వాల్యూ కూడా ఒకసారే. అవుటర్ లూప్ వాల్యూ 2, ఇన్నర్ లూప్ 2 టైమ్స్. అవుటర్ లూప్ వాల్యూ 3, ఇన్నర్ లూప్ వాల్యూ జే వాల్యూ 1 ఒకసారి, రెండోసారి, మూడోసారి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఇది చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.